పేరులో ఎక్కడైతే పవర్ఫుల్ నంబర్స్ ఉంటాయో అక్కడ విజయం తథ్యంగా ఉంటుంది, గెలుపు తథ్యం అన్న రీతిలో ఉంటుంది. ఈ మధ్య కాలంలో నేను చూసిన అద్భుతమైన నంబర్ ఒక మూవీ టైటిల్ లో ఉంది. ఆ మూవీ పేరే గేమ్ చేంజర్. మెగా పవర్ స్టార్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ఈ సినిమా టైటిల్ చాలా అద్భుతంగా, సంఖ్యాపరంగా బ్రహ్మాండమైన నంబర్స్ తో కూడుకుంది కాబట్టి ఘన విజయాన్ని సాధించడం తథ్యంగా చెప్పుకోవచ్చు. గేమ్ చేంజర్ అనే స్పెల్లింగ్ ని మనం అనాలిసిస్ చేస్తే GAMECHANGER గేమ్ చేంజర్ అనే ఈ పేరులో 11 అక్షరాలు ఉన్నాయి. ఈ 11 అక్షరాల్లో కూడా న్యూమరాలజీలో రెస్పెక్టివ్ గా మేము క్యాలిక్యులేట్ చేసే సిస్టమ్స్ 2 రకాలు ఉంటాయి. ఈ 2 రకాల సిస్టమ్స్ లో కూడా అద్భుతమైన నంబర్స్ ఉన్నాయి. ఒక సిస్టమ్ లో 37వ నంబర్. 37వ నంబర్ అంటే అద్భుతమైన నాయకత్వ లక్షణాలతో కూడుకున్న విజయాన్ని, అధికారంతో కూడుకున్న అదృష్టాన్ని, బ్రహ్మాండమైన సక్సెస్ ని, అంటే సక్సెస్ ని సాధిస్తుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అన్నిటినీ దాటుకుంటూ టాప్ చైర్ నెక్కి కూర్చుంటుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఒక సిస్టమ్ లో 37వ నంబర్, ఇంకో సిస్టమ్ లో 55వ నంబర్. అక్షరాలు 11, GAMECHANGER. ఈ 11 అక్షరాలు అంటే 11వ నంబర్ ని న్యూమరాలజీలో మాస్టర్ నంబర్ అంటారు. దానికి 37వ నంబర్. 37వ నంబరు ఎంత అద్భుతమైన నంబర్ అంటే ఆ 37వ నంబర్ ఒక వ్యక్తి పేరులో ఉన్నా, ఒక సంస్థ పేరులో ఉన్నా, ఒక టైటిల్లో ఉన్నా తప్పకుండా అది విజయాన్ని దక్కించుకొని తీరుతుంది, విజయాన్ని ఆక్రమిస్తుంది, రాజ్యాలను ఆక్రమించే నంబర్ అది. సాధారణంగా అలాంటి నంబర్ ఒక వ్యక్తి పేరులో ఉంటే ఆ వ్యక్తి చాలా సాధారణమైన స్థాయి నుంచి అసాధారణ స్థాయికి వెళ్తాడు. ఇవాళ గేమ్ చేంజర్ సినిమా పరిస్థితి కూడా అంతే. మొదట్లో పెద్దగా బజ్ లేకపోయినా ఈ సినిమా ఫంక్షన్స్ జరిగే కొద్ది రిలీజ్ నాటికి చాలా పెద్ద బజ్ క్రియేట్ అయ్యి బ్రహ్మాండమైన ఓపెనింగ్స్ వస్తాయి. ఎందుకంటే ఇందులో నంబర్స్ మాట్లాడుతున్నాయి. ఎవరో చెప్పారు, ఇప్పుడు ఆ సినిమా బాగుంటుందని డైరెక్టర్ చెప్పొచ్చు, మ్యూజిక్ డైరెక్టర్ చెప్పొచ్చు, లేకపోతే ప్రొడ్యూసర్స్ చెప్పొచ్చు, కానీ ఇందులో నెంబర్స్ మాట్లాడుతున్నాయి. ఆ నెంబర్స్ మాట్లాడిన భాషనే నేను మీకు చెప్తున్నాను. ఒక సిస్టమ్ లో 37వ నంబర్, ఇంకో సిస్టమ్ లో 55వ నంబర్. 55వ నంబర్ కూడా మాస్టర్ నంబర్. 55 అన్నా టోటల్ 1, 37 అన్నా టోటల్ 1. ఈ టోటల్ 1 అనే నెంబర్ తర్వాత 11 అక్షరాలంటే 2వ నంబర్. అంటే సూర్య చంద్రులు, అంటే చంద్రుల్లో ఉన్న చల్లదనం, ప్రశాంతత, ఆకర్షణ, సూర్యుల్లో ఉన్న పవర్, ఎనర్జీ, ఇలా ఈ సినిమా ఈ నెంబర్స్ తోని తప్పకుండా అద్భుతమైన విజయాన్ని సాధిస్తుంది. ఈ సినిమా డైరెక్టర్ శంకర్ గారికి, అలాగే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారికి, దిల్ రాజు గారికి కూడా బ్రహ్మాండమైన, దిల్ రాజు గారికి ఏమో లాభాల పంటని, హీరో గారికి బ్రహ్మాండమైన సక్సెస్ ని, శంకర్ గారికి డెఫినెట్ గా కంబ్యాక్ ఫిలిం అవుతుంది అని ఖచ్చితంగా ఈ నెంబర్స్ ని బట్టి చెప్పొచ్చు.